చివటం కళావేదికని వీక్షిస్తున్నటువంటి రసజ్ఞులైన శ్రోతలకు, తెలుగు భాష అభిమానులకు, సాహితీ ప్రియులకు హృదయపూర్వక నమస్కారములు తెలియజేస్తూ, ఈరోజు మన ఆంధ్రుల ముద్దుబిడ్డ శ్రీ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మన వేదిక సమక్షంలో అన్నగారి పాదాలకు నా ఆత్మీయ అక్షర పుష్పాలు సమర్పించుకుంటున్నాను. విశ్వవిఖ్యాత తెలుగు తేజం. రచనా పఠనం గుండాల గీత మహాలక్ష్మి. వెలుగు జిలుగుల తెలుగు తేజం, తెలుగు జాతికే కీర్తి కిరీటం. రామరాజ్యమే తను పాలించిన ప్రదేశం, ఆంధ్రుల గుండెలో అన్నగారి సందేశం. చెరగని జ్ఞాపకమే తెలుగుదేశం, క్రమశిక్షణ తన ధ్యేయం, ప్రజా సంక్షేమమే నిరంతర ధ్యానం. తెలుగు నేలకిది ఆత్మగౌరవం, వెలుగు జాతికిది నిండు గౌరవం. జనుల గుండెల్లో శిరస్మరణీయం ఈ విశ్వవిఖ్యాతుని సుందర రూపం. నటుడే నాయకుడైన నట సార్వభౌముడు, కలియుగాది ఆదర్శ యుగ పురుషుడు. నిమ్మకూరు తన జన్మస్థలియట, కృష్ణమ్మ గారాల తెలుగు తేజమట. రంగస్థలంలో రమణీయమూర్తి అయి, చిత్రసీమలో చిరంజీవి అయినాడు. తిరుగులేనిది ఆ నటనా సౌరభం, శ్రావ్య గంభీరాలకు నెలవు ఆ గాత్రం. సరస్వతీ పుత్రుడు కళారంగమున, అతడే శ్రీ నందమూరి తారక రాముడు. నేలరాలిన రారాజా ఓ తారక రామ, చిత్రసీమకే నీవు ఆద్యుడవు. కోట్ల హృదయాలలో ఆరాధ్యుడవు, దైవమే మెచ్చిన అతిరసాధ్యుడవు. దేశ ప్రజలు కొనియాడు విశ్వరూపుడవు. నవరస భరితం నీ నటనా విన్యాసం. నిన్ను గన్న తల్లిదండ్రుల పుణ్యం, నీవు నడయాడిన ఈ నేల ధన్యం. సుగుణాల రాసి బసవతారకమ్మను పరిణయమాడి ప్రాణసకుడవైనావు. మువ్వురు తోబుట్టులతో జన్మించినావు, 11 బిడ్డలకు జన్మనిచ్చావు. పచ్చగా పెరిగేటి ఐందవ జాతికి నిలువెత్తు నిదర్శనమై వెలుగొందినావు. బడుగు ప్రజలకై అండగా నిలిచావు. పార్టీని స్థాపించి ప్రగతి పదంలో సాగావు. ప్రచార రథముపై పర్యటనలు చేసి అస్త్రశస్త్రాలు ఎన్నో శత్రువులపై గురిపెట్టి నిస్సత్తువ గుండెలో పౌరుషాగ్ని నింపి తెలుగు దేశానికి పట్టం కట్టావు. రాష్ట్రానికే నీవు అధినేతవయ్యావు. ఆకలిని బాపేటి పథకాలు తెచ్చి స్త్రీజాతికి సమన్యాయమంటూ మహిళా లోకాన్ని ఉద్ధరించావు. కులమతాలకు తావు లేకుండా పేద సాధలను ఆదరించావు. ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయమంటూ ప్రజాసేవలో తరించినావు. జీవితాన్నే ధారపోసావు. ఏదయ్యా నీవు చేయలేనిది, ఏదయ్యా నీకు అసాధ్యమైనది. తెలుగు ప్రజలకు అన్నవైనావు, మా ముద్దుల రామన్నవు నీవు. మన తెలుగు భాషకే వన్నె తెచ్చావు. ఇలలో నీ కీర్తి అజరామరం, సరిలేరు నీకెవ్వరు తారక రామ. ఇలదిగిన సాక్షాత్ శ్రీ వైకుంఠధామ. ధన్యవాదాలు. ఆంధ్రుల అన్న, అతని సందేశం ఓ సంచలనం. ఏ సందేహం ఎంచని ఆంధ్రదేశం. అన్నగారి ఆదేశం కోట్ల హృదయాలకు మార్గనిర్దేశం. అద్భుతం ఆ రాజసం. అఖండ తెలుగు భాషకి కీర్తి శిఖరం. చెరగని అక్షర శాసనం. చరితనే చెక్కిన సుందర శిల్పం. నవరసభరితం ఆ నటనా సౌరభం. భారత జాతిలో ఓ మేలిమి రత్నం, వర్ణించపుటలు చాలని అమూల్య గ్రంథం. అనిర్వచనీయం ఆ విశ్వవిఖ్యాత సుమసుగంధం. మహోజ్వల కాంతి పుంజం, ఆ కారణ జన్మం, ఆ మనసు కల్పతరువు, ఆ అన్నపూర్ణకు ప్రతిరూపు. నిలువెత్తు మానవత్వం, ఆత్మీయతలకు వ్యక్తిత్వం,
నాడు భువన సౌందర్యంతో వెలిగిన తార, నేడు గగన సౌధాన వెలసిన ఓ ధ్రువ తార. శ్రీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా చివటం కళావేదిక అందించు కవన కుసుమాలను విన్నారు కదూ. మీ అందరి ఆదరాభిమానాలు ఇలాగే అందిస్తారని కోరుకుంటూ మా ఛానల్ వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మా ఛానల్ని ఇంకా ఎవరైనాను సబ్స్క్రైబ్ చేసుకొనకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అమూల్యమైన సలహాలను సూచనలను కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. మీ గీతా మహాలక్ష్మి.